హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లూమింగ్ మామ్ వీడియోస్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక మంచి స్పెషల్ వ్లాగ్ అనమాట. అంటే ఇది అందరికీ స్పెషల్ అవ్వచ్చు అని నేను చెప్పలేను. ఇది అంటే కొంతమందికి ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి వ్లాగ్. ఎందుకంటే మేము ఉండేది హైదరాబాద్లో, మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్. సో మాకు అప్పుడప్పుడు అంటే ఇలా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటాయన్నమాట వైజాగ్లో. అవన్నీ మిస్ అయినప్పుడల్లా మేము ఇలా హైదరాబాద్లోని మా అన్నయ్య వాళ్ళు, మేము, మా అక్క వాళ్ళు ఉంటాము. సో మేమందరం కలిసి ఇలాగ పాట్లక్ లాగా ప్లాన్ చేసుకొని అందరం గెట్ టుగెదర్ అయ్యి కొంచెం టైం స్పెండ్, వాల్యూ మూమెంట్స్ అన్నమాట ఇవి. మాకు చాలా మంచిగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తాము. సో ఈ రోజు కూడా అలానే పాట్లక్ అని ప్లాన్ పెట్టుకున్నాము. సో మేము ఏమి కుక్ చేసాము, మా అక్క వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు ఏం కుక్ చేశారో ఇంకాసేపట్లో మీరు వ్లాగ్ లో చూడబోతారు. అంతవరకు స్టే ట్యూన్. గెట్ టుగెదర్ హోస్ట్ మా అన్నయ్య వాళ్ళే. అంటే మేమందరం గ్యాదర్ అయ్యేది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో. మా ఇంటికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మధ్య డిస్టెన్స్ 1.5 to 2 kilometers ఉంటుందండి. మా అక్క వాళ్ళకి మా ఇంటికి మధ్య డిస్టెన్స్ 1/2 kilometer కన్నా ఎక్కువ ఉండదు. సో వెళ్లే దారిలోనే అక్క వాళ్ళ ఇల్లు కాబట్టి మేము పిక్ చేసుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇలా గెట్ టుగెదర్స్ ఏమైనా ప్లాన్ చేస్తే అందరికన్నా హ్యాపీగా ఉండేది పిల్లలేనండి. ఎందుకంటే వాళ్ళు వీక్ డేస్లో స్కూల్స్కి వెళ్ళిపోతుంటారు కదా. సో వీకెండ్స్లోనే ఇలా కలుస్తుంటారు. వాళ్ళకి అదేంటో కానీ ఏదో తెలియని హ్యాపీనెస్ ఇస్తుంది ఈ గెట్ టుగెదర్స్. సో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు యాజ్ యూజువల్. బై ద వే మీకు చెప్పలేదు కదండి మాకు ఎంతమంది కిడ్స్ ఉన్నారో. మాకు 3 ఫ్యామిలీస్కి కలిపి టోటల్ 5 kids ఉన్నారు. అంటే మాకు 2, మా అక్కకి 2, మా అన్నయ్యకి 1. మా అక్కకి ట్విన్స్ అనమాట. అందరూ బేబీ బాయ్స్. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కిచెన్ లోకి వెళ్ళి చూస్తే మా అన్నయ్య బ్రౌనీ ప్రిపేర్ చేస్తున్నాడు ఆఫ్టర్ లంచ్ డిజర్ట్ లా తినడానికి. టైం ఆల్రెడీ 1 అయ్యింది అండ్ పిల్లలు కూడా ఫుడ్ తినేశారు కాబట్టి మేము పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాతే ఫుడ్ తినడానికి కూర్చున్నాము. ఇలా అందరం కలిసి ఫుడ్ సర్వ్ చేసుకుంటూ తింటూ ఉంటే చాలా మైండ్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఇంకా ఫ్యామిలీస్ మధ్య బాండ్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి. ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంతకీ ఎవరెవరు ఏమేం వెరైటీస్ చేశారో చెప్పలేదు కదండి. నేనైతే కరివేపాకు, కోడివేపుడు, ఇంకా డిజర్ట్ లాగా మూంగ్ దాల్ హల్వా చేశాను. మా అక్క అయితే ప్రాన్స్ బిర్యానీ చేసింది. ఇంకా ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టారు. మా అన్నయ్య వాళ్ళైతే బ్రౌనీ ఇంకా సెజ్వాన్ ఫిష్ చేశారు. మాటకు ఆ మాట చెప్పుకోవచ్చు గైస్. ఇలా పాట్లక్ అని పెట్టుకున్నప్పుడు ఫుడ్ అయితే చాలా టేస్టీగా వస్తుంది. మేబీ అది బర్డెన్ పడకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ పీస్ ఆఫ్ మైండ్తో చేయడం వల్ల, లేకపోతే ఎవరు ది బెస్ట్గా ఏం కుక్ చేస్తారో అది కుక్ చేసుకొని తీసుకొని రావడం వల్ల తెలియదు, కానీ ఫుడ్ అయితే ది బెస్ట్. అంత మంచి టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత మేము కపుల్స్ కొంచెం ఫ్రీ టైం దొరికింది, పిల్లలు కూడా ఎలాగో పడుకున్నారు అని కొంచెం రిలాక్స్ అవుతూ ఇలా డమ్ షరేడ్స్ ఆడుతున్నాము. డమ్ షరేడ్స్ చాలా ఫన్నీయెస్ట్ గేమ్. దట్టు ఇక్కడ ఇంకా ఫన్నీగా ఉంది. ఎందుకనంటే 3 women ఒక టీం, 3 men ఒక టీమ్. ఆబ్వియస్లీ విమెన్కి కొంచెం మూవీ నాలెడ్జ్ ఇంకా ఇనాక్ట్ కూడా చేయగలరు మెన్తో కంపేర్ చేస్తే. సో వీఆర్ ద విన్నర్స్ అనమాట. మెయిన్ వైల్ ఐస్ క్రీమ్ ఆర్డర్ కూడా వచ్చేసిందండి. ఈ లోపే పిల్లలు కూడా లేచేశారు. పిల్లలు ఎలాగో లేచేశారని మేమందరం హోమ్ మేడ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసి పిల్లలకు కూడా పెట్టేశామండి. ఎందుకనంటే అది హోమ్ మేడ్ కాబట్టి. తర్వాత పిల్లలు కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటారు అని పార్క్లోకి వెళ్ళాం. మా అన్నయ్య ఇంటి పక్కనే పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా పెద్ద పార్క్ అనమాట ఇది. అక్కడ రచ్చ ఉందండి, చాలా దారుణంగా ఉంది. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కిడ్ని హ్యాండిల్ చేస్తున్నాము. అంటే మాకు 2, మా అన్నయ్య వాళ్ళకి 1, మా అక్క వాళ్ళకి 2 కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కిడ్ని హ్యాండిల్ చేసేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. వాళ్ళు అటు పరిగెడతారు, ఇటు పరిగెడతారు. వాళ్ళ వెనకాతల ఆ ఇసుకలో పరిగెట్టలేక ఉండలేక అబ్బబ్బబ్బబ్బబ్బా, దట్టు టూ సన్నీ అండ్ స్వెటీగా ఉంది కదా. అసలు చాలా ఇరిటేషన్ వచ్చిందండి అక్కడ. ఇంకా ఎటు చూసినా పిల్లలే ఉన్నారు, అసలు చుట్టూ పిల్లలే. 1.5 hour అలా పార్క్లో ఉన్న తర్వాత ఇంకా ఉండలేక ఇంటికి బయలుదేరిపోయాము. మళ్ళీ తర్వాత పిల్లలకి ఫుడ్ పెట్టి మేము కూడా డిన్నర్ చేసేసి ఎవరింటికి వాళ్ళు బయలుదేరిపోయామండి. ఇదేనండి ఈ వ్లాగ్. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి. కమెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
ఇట్లు మీ బ్లూమింగ్ మామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.